భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఢిల్లీ కూడా రాష్ట్రంగానే ఉండేది. కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 సూచనల మేరకు 1955లో దీన్ని రద్దు చేశారు. ఆ తరువాత 1956 నుండి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అప్పుడు రాజకీయ పార్టీలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ముఖ్యంగా జనతా పార్టీ మళ్లీ రాష్ట్ర హోదాని ఇవ్వాలని ఒత్తిడి చేసింది. మదన్ లాల్ ఖురానా, వికే మల్హోత్రా, సాహిబ్ సింగ్ రాష్ట్ర హోదా కోసం ముందుండి ఉద్యమించారు. 1984 లోకసభ ఎన్నికల్లో తీవ్రంగా ఓటమి చెందిన బీజేపీ పార్టీ ఢిల్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల మద్దతు పొందింది. ఢిల్లీ రాష్ట్ర హోదా విషయంపై వ్యతిరేకతలు రావడంతో కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ యొక్క పరిపాలన ప్రక్రియ గురించి, దానిని ప్రభావితం చేస్తున్న సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను అందించడానికి 1987లో జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిటీని నియమించింది. ఈ కమిటీ 1989లో తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తూ ఢిల్లీ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా వరకు నిర్మాణాత్మకంగా మరియు ప్రస్తుత వ్యవస్థ యొక్క లోపాల వలన కలుగుతున్నాయని కమిటీ గుర్తించింది. అలాగే దేశ రాజధాని పాలన కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి, కానీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పరిపాలనా రంగాలను పరిశీలించడానికి ఒక ప్రాతినిధ్య సంస్థ అవసరం. ఢిల్లీ కేంద్ర భూభాగ హోదాను కొనసాగించినప్పటికీ పౌరులకు సంబంధించిన విషయాలను పరిష్కరించడానికి తగిన అధికారాలతో శాసనసభను ఏర్పరచాలని సిఫారసు చేసింది. సర్కారియా కమిటీ సిఫారసుల మేరకు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఢిల్లీకి శాసనసభను ఏర్పరిచే ఉద్దేశంతో 1990 మేలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత హోదాని ఇచ్చారు. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 239A మరియు 239AB అనే ఆర్టికల్స్ని చేర్చారు. ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత హోదాని కల్పించినప్పటికీ అది కేంద్రపాలిత ప్రాంత విభాగంగానే కొనసాగుతుందని, శాసనసభ ఏర్పాటవుతుందని పేర్కొంది. అలాగే మంత్రిమండలి శాసనసభకి బాధ్యత వహిస్తుంది. ఢిల్లీ శాసనసభ రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయవచ్చు. అయితే రాష్ట్ర జాబితాలోని శాంతి భద్రతలు, పోలీసులు, భూ వ్యవహారాలు వంటి అంశాలు కేంద్రం యొక్క పరిధిలో ఉంటాయి. 1991 GNCT చట్టం ద్వారా శాసనసభ ఏర్పడిన తరువాత 1993లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ శాసనసభకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచింది. ముందు నుండే ఢిల్లీ రాష్ట్ర హోదా కోసం ఎంతో పోరాటం చేసిన మదన్ లాల్ ఖురానా ఢిల్లీకి సీఎం అయ్యారు. 1998 వరకు వరుసగా 2 సార్లు బీజేపీ పార్టీనే ఢిల్లీ అధికారాన్ని దక్కించుకుంది. కానీ 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎం అయ్యారు. ఎప్పటి నుండో ఢిల్లీ రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్న బీజేపీ పార్టీ తన ఉద్యమాన్ని ఆపలేదు. 1999లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈ డిమాండ్ మరింత పెరిగింది. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ 239A మరియు 239AB ఆర్టికల్స్ని రద్దు చేసి ఢిల్లీకి రాష్ట్ర హోదాని ఇవ్వడానికి 102వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కానీ 2003 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి చెందాక ఆ బిల్లు అక్కడే ఆగిపోయింది. 2004 నుండి 2014 వరకు ఢిల్లీ రాష్ట్ర హోదా కోసం బీజేపీ పార్టీ పోరాటం చేస్తూనే వచ్చింది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర హోదాని తన ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అధికారాన్ని దక్కించుకుంది. కొంతకాలం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం రిజైన్ చేయడంతో 2015లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో రాష్ట్ర హోదా ప్రస్తావన పేర్కొనలేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం
ఢిల్లీ రాష్ట్ర హోదా ఆలోచనని పూర్తిగా వెనక్కి తీసుకుంది. ఢిల్లీ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి పాలనా విషయంలో చాలాసార్లు విభేదాలు వచ్చాయి. 2014 ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయిల్ ప్రైజింగ్ కేసు విషయంలో కొంతమంది కేంద్ర మాజీ మంత్రుల మీద కేసు వేసి విచారణకు ఏసీబీని ఆదేశించారు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ. 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ఏసీబీ విచారణని వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే 2015 మేలో ఏసీబీ అధికారాలను పరిమితం చేస్తూ కేంద్రం మరో నోటిఫికేషన్ తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులను నియమించడానికి లెఫ్టినెంట్ గవర్నర్కి పూర్తి అధికారాలను ఇచ్చింది. దీనితో లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఎంకే మీనన్ని ఏసీబీ చీఫ్గా నియమించి ఆ తరువాత ఏసీబీ ద్వారా ప్రభుత్వ నిర్ణయాలపైన విచారణ జరిపించారు. నీటి ట్యాంకర్ విషయంలో స్కామ్ జరిగిందని ఏసీబీ కేజ్రీవాల్ను విచారించింది. అలాగే పాలన విషయంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల బిల్లులను లెఫ్టినెంట్ గవర్నర్ తన దగ్గరే పెండింగ్లో ఉంచారు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ 2015 మేలో కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై తీర్పు చెబుతూ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క మాటే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. హైకోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2018 జూలై 4న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై తీర్పు చెబుతూ శాసనసభ అధికారాల ప్రకారం తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలని చెప్పింది. అదేవిధంగా ఫైళ్లని ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టకూడదని ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ తాను తీసుకున్న నిర్ణయాలని లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పాలి, కానీ ఆయన ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు తరువాత దాదాపు 2 సంవత్సరాలు ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్సీటీ 2021 బిల్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంతో కేంద్రం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఢిల్లీ శాసనసభ ఆమోదించే చట్టాల్లో ప్రభుత్వం అంటే అది లెఫ్టినెంట్ గవర్నర్నేనని బిల్లులో పేర్కొంది. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం ఉన్న అంశాల్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను వినియోగించే అవకాశాన్నిచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్ర మంత్రిమండలి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా అమలు చేసే ముందు దానిపై తన అభిప్రాయాన్ని తెలిపే హక్కును లెఫ్టినెంట్ గవర్నర్కి కల్పించింది. ఎలా అంటే ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించకపోతే అవి వృధా అవుతాయి. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిమండలి పాత్ర లెఫ్టినెంట్ గవర్నర్ పాత్రను నిర్వచించే GNCTD 1991లోని 21, 24, 33, 44 సెక్షన్లకు సవరణ చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. పాలన వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను తొలగించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్రం చెబుతుంది. ఇప్పటికే లోకసభ, రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టం రూపంలో అమల్లోకి వస్తుంది. చట్టంగా మారిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న ఆమాత్రం అధికారాలు కూడా పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ వద్దనే ఉంటాయి. ఇప్పటికే కీలక విషయాలపై నిర్ణయాధికారం కేంద్రం చేతుల్లోనే ఉండగా మళ్ళీ ప్రతి విషయంలో గవర్నర్ ఆమోదం తప్పనిసరి చేయడం అనేది పూర్తి అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడమనే చెప్పాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గురు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.